అపురూపమైన శిల్పకళకు నిలయము, శిల్పకళ సోయగానికి నిలయము కడప జిల్లాలోని పుష్పగిరి క్షేత్రము. చెన్నకేశవ స్వామి దేవాలయ ప్రాంగణంలో మహాశిల్పులు అతి సూక్ష్మ రూపాలతో, ఎంతో సోయగంతో, సౌందర్య భావనతో అద్భుతమైన శిల్పాలను చెక్కారు. రామాయణ మహాభారత గాథలను, పురాణ ఇతిహాసాలను మనోజ్ఞమైన శిల్పాల రూపంలో ఇక్కడ మలిచిన తీరు వచ్చిన యాత్రికులను సమ్మోహనపరుస్తుంది. మన రాష్ట్రంలో కడప జిల్లాలో పెన్నా నదీ తీరంలో ఉన్న అద్భుత దేవాలయము పుష్పగిరిలోని చెన్నకేశవ స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని రెండవసారి మిత్రులతో కలిసి సందర్శించిన సందర్భం ఇది. మన దేశంలోనే అరుదైన అద్భుతమైన సూక్ష్మ శిల్పకళకు నిలయము పుష్పగిరి దేవాలయం. మార్కండేయ పురాణం సార్, సూపర్ సార్ మీరు. పుష్పగిరి దేవాలయ సందర్శనకు నాతో పాటు పూర్వ సహోపాధ్యాయులు, మిత్రులు సందాని భాషా గారు, రమేష్ గారు కూడా వచ్చారు. ఇటువంటి విశిష్టమైన దేవాలయాలను సందర్శించినప్పుడు సువిశాలమైన, ప్రాచీనమైన మన దేశ సాంస్కృతిక వైభవం గుర్తుకు వస్తుంది. అనేక సందర్భాలలో మా మిత్ర బృందం మౌర్య చక్రవర్తి అశోకుని కాలంలో నిర్మించిన సాంచీ స్తూపాన్ని, రాష్ట్రకూటులు శాతవాహనుల కాలంలో నిర్మించిన ఎల్లోరా గుహాలయాలు, అజంతా గుహాలయాలను సందర్శించాం. హంపి క్షేత్రంలో విజయనగర రాజుల విశిష్ట శిల్పకళను చూశాం. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయాన్ని సందర్శించాం. తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని, మహాబలిపురంలోని పల్లవుల కాలం నాటి తీర దేవాలయాలను సందర్శించాం. వైశాల చక్రవర్తులు నిర్మించిన బేలూరు, హలిబీడులోని అపురూప దేవాలయాలను సందర్శించాం. ఈ పర్యటనలు వివిధ శిల్పకళల మధ్య సారూప్యాలు, ఆయా శిల్పకళలకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణ శైలి, విస్తృతమైన వైవిధ్యమైన మన దేశ సాంస్కృతిక వైభవాన్ని గుర్తు చేసేందుకు ఈ పర్యటనలు ఉపయోగపడ్డాయి. ఇది ఈ న్యూస్ చెప్పండి సార్. ఈ న్యూస్ బలి చక్రవర్తి. పుష్పగిరి చెన్నకేశవ దేవాలయంలోని ఈ అపురూప శిల్ప సంపదను చూసినప్పుడు మహాకవి గుర్రం జాషువా శిల్పకారుని ప్రతిభను ప్రశంసిస్తూ చెప్పిన పద్యాలు గుర్తుకు వస్తాయి. కవి ఒక అపురూపమైన కావ్యాన్ని రచించినట్లుగా శిల్పకారుడు తన విశిష్టమైన ప్రతిభతో
రాళ్లపై ఈ అపురూపమైన శిల్పాలను చెక్కారు. కవి కలంబున గల అలంకార రచన, కలదు కలదో ఈ శిల్పిని ఉలిముఖమున, కాకపోయిన పెనురాధికంబములకు, కుసుమ వల్లరులేరే దిగుచ్చినావు. కవనమున చిత్రగతి చూపు కవికిన్, నీకున్ తారతమ్యము లేదబద్ధంబు కాదు. కవనమున చిత్రగతి చూపు కవికిన్, నీకున్ తారతమ్యము లేదబద్ధంబు కాదు. శివుడు కొట్టి తినేనని అర్జునుడు, పడగొట్టి తినేనని శివుడు. పురాణ ఘట్టం. ఎంతో వైవిధ్యమైన విశిష్టమైన శిల్పకళ పుష్పగిరి దేవాలయంలోని ఈ శిల్పాలు. శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసే ఘట్టమిది. ఈ విశిష్ట శిల్పం గురించి జనవరి 5న ఈనాడు న్యూస్ పేపర్లో ప్రత్యేక వార్తా కథనం ప్రచురించారు. శ్రీకృష్ణుడు కూర్చుని అర్జునునికి గీతోపదేశం చేస్తున్నట్లుగా శిల్పకారుడు చిత్రించిన శిల్పమిది. కిరాతార్జునీయం సార్. గీతోపదేశ ఘట్టానికి సంబంధించి మనం చూసే దృశ్యాలకు విభిన్నమైనది ఈ ఘట్టం. ఎంతో వైవిధ్యము, సౌకుమార్యము, లాలిత్యము, సౌందర్యము కలిగిన శిల్పకళ మనకు శిల్పకారుడి శిల్పకళ యొక్క శాశ్వతత్వాన్ని గుర్తు చేస్తూ మహాకవి గుర్రం జాషువా చెప్పిన మరొక పద్యం. రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపి, ఉలిని సోకించి బయటకు పిలిచినావు. పిలికి రానేర్చి నీ పేరు నిలుపకున్నే, శాశ్వతుడవోయి శిల్పి నీవు నిశ్చయముగనో. శాశ్వతుడవోయి శిల్పి నీవు నిశ్చయముగనో. కొయ్యను చిత్రిక పట్టి బొమ్మలుగా మలిచినట్లు, లోహాలను కరిగించి బొమ్మలుగా పోతపోసినట్లు, శిల్పకారుడు అనన్య సామాన్యమైన ప్రతిభతో కఠినమైన శిలల్ని అపురూప శిల్పాలుగా, సౌష్ఠవ ధర్మంతో, ఎంతో సోయగంతో ఈ శిల్పాలను మలిచిన తీరు మహా అద్భుతం. విశిష్టమైన ఈ శిల్ప సంపదను మన పూర్వీకులు మనకు వారసత్వంగా ఇచ్చారు. ఈ దేవాలయంలోని ప్రతి శిల్పము ఒక పురాణ ఇతిహాస ఘట్టాలను గుర్తుకు తెస్తాయి. పెన్నా నదీ పరీవాహ ప్రాంతంలో, కడప జిల్లాలో, కడప పట్టణానికి సమీపంలో పుష్పగిరి క్షేత్రంలో ఉన్న అద్భుత దేవాలయము ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం.
వాటి మీద ఉన్న చిన్న బొమ్మలకు కూడా అసలు ఎంత అందంగా ఆపాదించారు చూడండి.